మన నెక్స్ట్ రెసిపీ చామదుంప కట్లెట్. చామదుంప కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో చామదుంప కట్లెట్కి ఏదైనా కట్లెట్ చేసేటప్పుడు ఆలు వేసుకుంటే మనకి కట్లెట్స్ చాలా బాగా వస్తాయి. అండ్ ఇందులో మనకి ఫైబర్ ఉంటుంది. సో అలాగే చామదుంపలు అన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అండ్ అలాగే మనకి ఇందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో చామదుంపలు కూడా యాడ్ చేసుకున్నాం. వీటిలో ఆల్రెడీ కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోకుండా ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. ఆనియన్ వేసుకున్నాను, కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త నువ్వులు, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం పసుపు, కాస్త సాల్ట్, కొంచెం కొత్తిమీర, ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుందాం. సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, వీటిని మిక్స్ చేసుకోవాలి. సో నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. మీకు తెలుసు కదా, నువ్వులు కూడా మనకి గుడ్ ఫ్యాట్స్, అలాగే ఇందులో కాల్షియం ఉంటుంది, మనకి ఐరన్ ఉంటుంది, ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయి. నువ్వుల్ని కూడా చాలామంది తక్కువ తీసుకుంటారు. మైట్ బి ఇప్పుడు నువ్వుల్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి తరచూ అందరూ తెలుసుకోవడం వల్ల కాస్త నువ్వుల యూసేజ్ పెరిగిందనే చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త బ్రెడ్ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. మీకు నచ్చిన షేప్లో కట్లెట్స్ని తయారు చేసుకోవచ్చు. సో నేను రౌండ్గా తయారు చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇలా బ్రెడ్ పౌడర్లో కాస్త డిప్ చేసుకుందాం. డిప్ చేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయింది. సో ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ మన కట్లెట్స్ చక్కగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిపోయి రెడీగా ఉన్నాయి. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చామదుంపల కట్లెట్స్ రెడీ అయిపోయి. చామదుంప కట్లెట్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1 కప్పు, ఉడికించిన ఆలు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, తెల్ల నువ్వులు 2 టీ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. చామదుంప కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఆలు, చామదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి కట్లెట్ లాగా తయారు చేసుకుని బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేసి పాన్ లో నూనె వేసి ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప కట్లెట్ రెడీ.